హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము అట్ ప్రెసెంట్ అంటే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో భారతదేశం మొత్తంలో టమాటోలు ఏ ప్లేస్ లో ఇప్పుడు వస్తా ఉన్నాయి, అదే విధంగా అప్కమింగ్ డేస్ అంటే ఇంకా రాబోయే రోజుల్లో టమాటోలు ఏ ప్లేస్ లో వస్తాయి, ఇప్పుడు ఏ ప్లేస్ లో ఉన్నాయి అవే కంటిన్యూ అవుతాయా, అదే విధంగా నిన్న ఈ రోజు మార్కెట్ అనేది డౌన్ గా నడుస్తా ఉంది, రేట్ అనేది తగ్గింది, ఎందుకు తగ్గింది దాని గురించి మాట్లాడుకుంటాం. అదే విధంగా ఈ 15 రోజులు అంటే డిసెంబర్ ఎండ్ వరకు రేట్లు ఏ విధంగా ఉంటుంది మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ సమాచారం తెలుసుకునే దానికి ముందు మన ఛానల్ ఇంకా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనబడుతుంది చూడండి, నాట్ సబ్స్క్రైబ్ లో 57% ఉంది, సబ్స్క్రైబ్ లో 42%. కాబట్టి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ సబ్స్క్రైబ్ చేయొద్దంట. మీకు గమనిస్తే గనక ఈ మధ్య నేను వీడియోలు చేసి చాలా వరకు తగ్గించినాను. ఎందుకు అంటే గనక అపర మేధావులు అంటే టమోటో సైంటిస్టులు యూట్యూబ్ లో ఎక్కువైపోయాయి. స్మార్ట్ ఫోన్ ఉంది అంటే, సెల్ ఫోన్ ఉంది అంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేది ప్రతి ఒక్క మేధావిను అనాలిసిస్ చేసేది. ఆ అనాలిసిస్ టమాటా అనాలిసిస్ ఎట్లా అంటే గన జనవరి నుండి డిసెంబర్ వరకు ప్రతి నెలను భారీగా పెరిగి, ప్రతి నెలను రేట్లు భారీగానే పెరిగితే గన రైతులు ఎందుకు పెట్టుబడులు రాకుండా పోతా ఉన్నాయి మీరు అర్థం చేసుకోవాలి. ఇటువంటి అనాలిసిస్లు ఇటువంటి సైంటిస్టులు టమాటోలు ఎక్కువైపోయినారు. కాబట్టి దాని మధ్యలో నేను వచ్చి ఏమైనా ఒక సమాచారం చెప్పిండాను అనుకో, మీరేమనుకుంటారంటే గొర్రెల మందు ఒకటి పోతా ఉంది, ఆ గొర్రెల మందులో ఇది ఒక గొర్రె అని మీరు అనుకుంటారు. కాబట్టి ఎవరు ఏమన్నా చెప్పుకొని నేను సైలెంట్ గా ఉండాలి. యూట్యూబ్ లో టమోటా అనాలిసిస్ చేసే వాళ్ళకి ఒకే ఒక విషయం నేను చెప్పదలుచుకోండి, ఏమంటే గనక మీకు నేను యాడ మొక్కమంటే నేను ఆడ మొక్కిడుస్తాను. మనకు తెలిస్తే చెప్పాలా, లేకుంటే సైలెంట్ గా ఉంటే గన రైతుల పనేమో వాళ్ళు చేసుకోపోతారు. దయచేసి అర్థం చేసుకోండి. నేను చెప్పే సమాచారం రైట్ అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మెయిన్ సమాచారానికి వస్తే గనక అటు ప్రెసెంట్ ఇండియాలో ఏ ప్లేస్ లో టమోటాలు ఎక్కడెక్కడ వస్తా ఉన్నాయని గమనిస్తే గనక ఫస్ట్ మధ్యప్రదేశ్. ఈ మధ్యప్రదేశ్ లో మెయిన్ గా ఇప్పుడు టమాటాలు వస్తా ఉండేది శివపురి. ఈ శివపురిలో ఉండేటువంటి 100, 150, 200, 250 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉండేటువంటి అన్ని మార్కెట్లకు శివపురికి వచ్చేటువంటి నేలకాయలు కావచ్చు మరియు స్టేకింగ్ కాయలు కావచ్చు, ఇవన్నీ ఈ సరౌండింగ్ ని కవర్ చేస్తా ఉన్నాయి. మెయిన్ గా ఢిల్లీ మార్కెట్ ని ఎక్కువగా ప్రభావితం చేస్తా ఉండేది ఈ శివపురి కాయలే. శివపురి అయిన తర్వాత సెకండ్ ప్లేస్ లో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతా ఉండేది ఇందూరు, రత్లాం. ఇందూరులో కూడా ఎక్కువగా హైబ్రిడ్ కాయలు ఉంది, నాటి కాయలు అనేది తక్కువగా ఉంది. అదే విధంగా రత్లాం లో ఎక్కువగా ఇప్పుడు నేలకాయలు అనేది ఎక్కువగా ఉన్నాయి, అవి ఇప్పుడే స్టార్ట్ అవుతా ఉన్నాయి. నెక్స్ట్ చింద్వారా మరియు నాగల్వాడి, ఈ 4-5 ప్లేస్ లో ఇప్పుడు మధ్యప్రదేశ్ లో టమోటాలు అనేది ఎక్కువగా వస్తా ఉన్నాయండి. నెక్స్ట్ రాజస్థాన్ గమనిస్తే గనక రాజస్థాన్ లో ఇప్పుడు అట్ ప్రెసెంట్ మాత్రం వస్తా ఉండేది కోటిపుత్లి అనే ప్లేస్ ఇంకా ఇప్పుడు ఢిల్లీ కావచ్చు రాజస్థాన్ లోకల్ మార్కెట్లు కూడా కోటిపుత్లి ఇంకా టమోటాలు అనేది సప్లై అవుతా ఉందండి. నెక్స్ట్ పెద్ద రాష్ట్రం ఏదంటే టమోటాలకి మహారాష్ట్రలో టమోటాలు తక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు ఏవి అంటే గనక పింపుల్గావ్, నారాయణగావ్ మరియు ఔరంగాబాద్ అంటే ఛత్రపతి సంభాజీ నగర్. ఈ 3 ప్రాంతాల్లో దాదాపుగా ఒక 15 రోజుల్లో టమోటాలంతాను 85, 90% అనేది అయిపోతుందండి. మహారాష్ట్రలో కొద్దిపాటి టమోటాలు ఉండేటువంటి ప్లేస్లు ఏవంటే కోరిఫాటా ఒకటి, దిందోరి ఒకటి, అదే విధంగా గిర్నారా. ఈ 3 ప్లేసెస్ లో టమోటాలు ఇంకా కొన్ని రోజులు అనేది వస్తాయండి. దాని తర్వాత మహారాష్ట్రలో దాదాపుగా 70 ఇంకా 80-85% టమోటాలు అనేది అయిపోతాయి. ఒక లాతూర్ వదిలేసి నెక్స్ట్ స్టేట్ ఛత్తీస్గఢ్. మెయిన్ గా ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో ఏ ప్లేస్ లో వస్తా ఉందంటే దుర్గు, దమ్దా మరియు జస్పూర్ లో ఎక్కువగా టమోటాలు అనేది అట్ ప్రెసెంట్ ఛత్తీస్గఢ్ లో వస్తా ఉన్నాయండి. లోకల్ మార్కెట్ లో 600 నుండి 750 లోపల మార్కెట్ అనేది 25 కేజీల బాక్స్ అమ్ముతా ఉన్నారు. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ వదిలేస్తే ఆంధ్రప్రదేశ్ లోని లోకల్ టమోటాలు, అదే విధంగా కర్ణాటకలోని చెలికెరి, పావుగడ, మైసూర్ లో ఇప్పుడు లోకల్ టమోటాలు అనేది ఉన్నాయండి. అదే విధంగా తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అతి తక్కువ స్టాక్ అనేది అట్ ప్రెసెంట్ టమోటాలు అనేది ఇప్పుడు భారతదేశంలో ఉన్నాయండి. నెక్స్ట్ పాయింట్ ఏమంటే గనక రాబోయే రోజుల్లో అప్కమింగ్ డేస్ లో టమాటాలు ఏ ప్రాంతాల్లో వస్తాయి అంటే గనక ఫస్ట్ రాజస్థాన్ గమనిస్తే గనక రాజస్థాన్ లోని జైపూర్ కావచ్చు, స్వయం మాదర్పూర్ కావచ్చు, ఆల్వార్ కావచ్చు, అదే విధంగా కోటిపుత్లి కావచ్చు, ఈ 4-5 ప్రాంతాలు ఇప్పుడే టమాటాలు అనేది కొద్దిగా స్టార్ట్ అవుతా ఉన్నాయండి. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ లోకల్లో కూడా అక్కడక్కడ స్టార్ట్ అవుతా ఉంది. అదే విధంగా పంజాబ్ లోని కొన్ని ప్రాంతాల్లో టమాటాలు అనేది స్టార్ట్ అవుతుంది. అదే విధంగా మహారాష్ట్రలోని లాతూర్ లో ఈ నెల లాస్ట్ కావచ్చు, వచ్చే నెల ఫస్ట్ వీక్ కావచ్చు హైబ్రిడ్ కాయలు అనేది ఎక్కువగా స్టార్ట్ అవుతుందండి. విరాంగ్. మధ్యప్రదేశ్ విషయానికి వస్తే గనక ఇందూర్ కావచ్చు, రత్లాం కావచ్చు, చింద్వారా కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉన్నాయి. కాబట్టి ఇవి కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. ఇంకా కొన్ని ఛత్తీస్గఢ్ నుండి అటు ప్రెసెంట్ ఒడిశా కావచ్చు,
ఆ ఛత్తీస్గఢ్ కు 100-200 కిలోమీటర్ లోకల్ ఉండేటువంటి మార్కెట్లకు అనేది ఎక్స్పోర్ట్ జరుగుతా ఉందండి. ఇక శివపూరిలో కూడా ఇంకా కొన్ని రోజులు టమోటాలు అనేది కొనసాగుతాయండి. నెక్స్ట్ పాయింట్ ఏమంటే గనక ఈ 2-3 రోజుల నుండి టమోటాలు కొద్దిగా డౌన్ అవుతా ఉంది, అంటే రేటు తగ్గింది. ఎందువల్ల భారతదేశంలోని టమోటాలు పండేటువంటి అన్ని రాష్ట్రాల్లోనూ లోకల్ కాయలు అనేది అట్ ప్రెసెంట్ ఉన్నాయండి. కాబట్టి మన సైడ్ ఇంకా ఎక్స్పోర్ట్ అనేది 15-20 రోజులకు ముందర ఏ విధంగా ఎక్స్పోర్ట్ ఎక్కువగా జరుగుతా ఉన్నా అటువంటి ఎక్స్పోర్ట్ అనేది ఇప్పుడు తగ్గిందండి. ఒక ప్లేస్ ఇంకా 10-15 లారీలు పోతా ఉంటే గనక అట్ ప్రెసెంట్ 2-3-4-5 లారీలు మాత్రమే పోతా ఉన్నాయండి. దాదాపుగా ఒక 70% లోడింగ్ అనేది మన లోకల్ ఇంకా తగ్గింది. మెయిన్గా అట్ ప్రెసెంట్ ఇప్పుడు ఎక్స్పోర్ట్ అనేది లోకల్ మార్కెట్లకే జరుగుతా ఉంది. ఆ లోకల్ మార్కెట్లు కూడా మీరు గమనిస్తే గనక హైదరాబాద్ కు, మహారాష్ట్ర ఔరంగాబాద్ ఇంకా అక్కడ నుండి ఇక్కడికి ఎక్స్పోర్ట్ అనేది జరుగుతా ఉంది. ఒసూరు కూడా అక్కడ నుండి ఔరంగాబాద్ ఇంకా ఎక్స్పోర్ట్ అనేది జరుగుతా ఉంది, మీరు గమనించగలరు. దీనివల్ల హైదరాబాద్ కూడా మన లోకల్ మార్కెట్లు ఇంకా ఎక్స్పోర్ట్ అనేది తగ్గిందండి. ఒక వారం రోజుల క్రితం వర్షం ఎక్కువగా పడే కదా, ఇప్పుడు కొద్దిగా 4-5 రోజుల నుండి ఎండ వస్తా ఉంది. వెదర్ నుంచి క్లారిటీ వచ్చింది కాబట్టి అప్పుడు కాయలు పెరగకుండా ఉండేవాళ్ళు, ఇప్పుడు కొద్దిగా క్లియర్ అయినాక ఎండ వచ్చింది కాబట్టి మొన్న మాగకుండా ఉండే కాయలంతా ఇప్పుడు కొద్దిగా మాగుతా ఉండే. కాబట్టి ఒక వారం రోజులతో పోస్తే నిన్న ఈ రోజు కొద్దిగా మార్కెట్ లో కాయలు అనేది ఎక్కువగా వచ్చిండే. నెక్స్ట్ పాయింట్ ఏమంటే గనక ఈ డిసెంబర్ నెలలో రేట్లు ఏ విధంగా ఉండొచ్చు, మనమేం దేవుళ్ళు కాదు కానీ మన ఎక్స్పెక్టేషన్ గురించి నేను చెప్తా. 15 కేజీల బాక్స్ 400 రూపాయల నుండి 600 లోపల ఈ డిసెంబర్ నెలలో ఉండొచ్చు అండి. ఇంకా 400 ఇంకా 600 లోపల చిన్న బాక్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉందండి. ఏమన్నా వాతావరణ మార్పులు వస్తే గనక ఒక రోజు 50 రూపాయలు పెరగొచ్చు, ఒక రోజు 50 రూపాయలు తగ్గొచ్చు. ఇదండి మనకు తెలిసినటువంటి అటు ప్రెసెంట్ భారతదేశంలో ఉండేటువంటి టమాటో స్టాకు, అదేవిధంగా ఇంకా కొన్ని రోజుల్లో రాబోయేటువంటి స్టాకు, అదేవిధంగా రేట్లు ఏ విధంగా ఉంది. ఈ రోజు నిన్న 3-4 రోజుల నుండి రేట్ ఎందుకు డౌన్. మన లెక్కల ప్రకారం అక్టోబర్ 20 నుండి నవంబర్ 20 లోపల మార్కెట్ బాగుంటుంది అనుకోండి. ఒక 10 రోజులు వెనక్కి కూడా బాగా అమ్మే, అంటే నవంబర్ 20 పైన 25-27 వరకు బాగానే అమ్మిందండి. ఒక 10 రోజులు ఒక వారం అట్లా ఇట్లా కావచ్చు, మనమేమి దేవుళ్ళు కాదు. ఇటువంటి అనలిటిక్ సమాచారం కావాలా అంటే గనక మన వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉందండి, కావాలంటే జాయిన్ కావచ్చు. 8668038469. ఇది ఫ్రీ కాదు, దయచేసి మీరు అర్థం చేసుకోవాలా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ ద వీడియో, ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.